కొన్ని వచనాలు చదువుకుందాం. దయచేసి లేఖనాలను తెరచి చూడండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం. రెండవ అధ్యాయంలో చాలా విషయాలు మనం వింటూ వస్తున్నాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 25వ వచనము నుండి 28వ వచనం వరకున్న వచనాలు చదువుకున్నాం. అన్న 14 వచ్చిన ఉంటే ధ్యానం చేయలేదు కదన్నా. నిన్న 13 వరకు చెప్పారన్న. 5 నుంచి ఓకే 13. ఓకే ఓకే అక్కడి నుండి కూడా మనం వినవచ్చు. ఆ సందర్భం అంతా చెప్పాను మీకు. అంత్యదినములయందు నా ఆత్మను కుమ్మరిస్తాను మనుషులందరి మీద అనే వివరాలు మీకు అందులో చెప్పుకుంటూ వచ్చాను. అంటే చదివించలేదు కానీ పూరాగా అయినా చదువుకుందాం పోనీ. 14 నుండి 21 వచనం కూడా చెప్పాను. సరే మంచిది, చదువుకుందాం 14వ వచనం నుండి. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లెను, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దు పొడిచి జామైనా కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్యదినములయందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక్రియలను, రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరిని కలుగజేసెదను. ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచూ ఉన్నాడు. చదవబడిన ఈ లేఖన భాగము కొరకు ప్రార్థన చేసి వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. జీవాధిపతి అయిన మా దేవా, కరుణా వాత్సల్యములు కలిగిన మా ప్రియ ప్రభువా, సర్వశక్తి సంపన్నుడా, అద్వితీయ సత్యదేవుడా, ఆరాధ్య దైవమై ఉన్నవాడా, మిమ్మును మేమెంతో స్తుతించుచు ఉన్నాం. చదవబడిన లేఖన భాగములలో నుండి అమూల్యమైన సంగతులను, ఆధ్యాత్మిక విషయములను తేటగా మేము వింటూ ఉండగా మీరు మాతో మాట్లాడి మీ నామమునకే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను మీరు ఆరోపించుకుంటారని కోరుచు, సమస్తమునకు ఆది సంభూతుడు, సర్వాధికారి, బలహీనుని బలపరచి ఉపయోగించి మహిమ పొందనై ఉన్న మా ప్రభు అయిన యేసు క్రీస్తమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న వచన భాగాలలో ఉన్న వాస్తవాలలో కొంత ధ్యానం చేశాం. యాక్చువల్గా ఇంకా కొన్ని విషయాలు ముందు నుండి మనం వినవచ్చు. 11వ వచనము నుండి కూడా మనం కొన్ని వినినట్లయితే క్రేతీయులు, అరబీలు మొదలైన మనమందరము
వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. అందరూ విభ్రాంతి నొంది ఎటు తోచక ఇదేమగునో అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. ఈ భాగాలలో 6వ వచనములో విభ్రాంతి నొంది ఆశ్చర్యపడిరి అనే మాట చూస్తున్నాం. విభ్రాంతి నొంది ఆశ్చర్యపడిరి. ఎందుకంటే ఎన్నడూ నేర్చుకొని విదేశీ భాషలలో మాట్లాడడానికి దేవుడు వారికి తక్షణమే శక్తినిచ్చాడు. వారి మాటలు విన్నవారు వాటిని అర్థం చేసుకోగలిగారు గనుక వారు విభ్రాంతి నొంది ఆశ్చర్యపడిరి. నిజమే ప్రియులారా, వారు విభ్రాంతి నొంది ఆశ్చర్యపడడానికి గల కారణాన్ని మనము చూస్తాం. దైవ లేఖనాలలో మనము ఆలోచన చేసినట్లయితే స్పష్టంగా వ్రాయబడిన కొన్ని మాటలు మనము గుర్తించవచ్చు. దేవాది దేవుడు ప్రతి వ్యక్తిని దర్శించి వారి వారి స్వభాషతో దేవుని వాక్యం అర్థం కావడం, అసాధారణమైనది అద్భుతమైనది ఏదో జరుగుతున్నదని వారికి తెలిసినది కానీ అదేమిటో వారు ఊహించలేకపోయారు. అయితే వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములు చెప్పుట వినుచున్నామని వారు చెప్పుకొనిరి. 11వ వచనం 12వ వచనంలో వారు అలా చెప్పుకున్నట్టు చూస్తాం. అందరూ విభ్రాంతి నొంది ఎటు తోచక ఇది ఏమవునో అని ఒకరితో ఒకడు చెప్పుకొనిది. ఇది ఏమవునో అన్నారు 12వ వచనం. మరియు మరికొందరు వారు ఒకే భాషలో మాట్లాడుచుండగా ఈ 17 భాషల నుండి అర్థమైనదని కూడా చెప్పుచున్నారు. అంటే 17 దేశాల వారు వచ్చారు, 17 భాషలు మాట్లాడువారు. మనము గమనించినప్పుడు మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే, ఇదేమి అన్నారు. ఇదేమి అన్నారు 8వ వచనంలో కూడా కదా. ఇదేమి, మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే, ఇదేమి అన్నారు. మన దేశపు భాషతో వీరు మాట్లాడుచున్నారు, ఇదేమి అన్నారు. అంటే వారు మాట్లాడే మాట వీరి భాషలో వీరికి అర్థమవుతుందా, అర్థం కావట్లేదండి? త్వరగా చెప్పాలి. అర్థమవుతుంది. 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 ఎక్సలెంట్. ఈ మాట కొంచెం గుర్తుపెట్టుకోండి. వర్తమానం మాట్లాడుతూ ఉండగా 17 దేశాల వారికి వారి వారి స్వభాషలో అర్థమవుతుంది కదా. నోట్ దిస్ పాయింట్. మరి ఇప్పుడు కొందరు భాషలు మాట్లాడుతున్నారు, ఎవరికైనా అర్థమవుతుందా? మళ్ళా ఇది పరలోకపు భాష, ఇది మామూలు వాళ్ళకి అర్థం కాదు అంటున్నారు. అర్థమయ్యేటట్లు చెప్పాలి, అర్థం కావాలి. ఇప్పుడు భాష ఎప్పుడు అర్థమవుద్ది? ఒక ఆయనకి 2 భాషలు వచ్చి ఒక ఆయనకి ఒకే భాష వస్తే ఈయన చెప్పే భాష ఆయనకు అర్థమయ్యి అర్థమైన భాష మిగిలిన వారికి వారి స్వభాషలో అందిస్తాడు. అది భాష అంటే. అంతేగాని రకరకాల మాటలు చెప్పి ఇవి భాష, దేవుని భాష, పరలోకపు భాష
అని అనడానికి వీలు లేదు. అది రాంగ్ అనేది మనకు అర్థమవుతుంది. జాగ్రత్తగా గమనించాలి. ఈ భాషల వివరాన్ని మనం చాలా అయినా భాషలైనను నిలిచిపోవునన్నాడు. అవి నిలిచిపోయాయి. కలలు దర్శనాలు నిలిచిపోయాయి. స్వస్థతలు అద్భుతాలు నిలిచిపోయాయి. ఎవరి విశ్వాసమును బట్టి వారికి, వారి విశ్వాస పరిధిని బట్టి మాత్రమే స్వస్థతలనేవి జరుగుతాయి. అయితే జాగ్రత్తగా గమనించండి. అందరూ విభ్రాంతి నొంది ఇటూ తోచక ఇదేమవును అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. మరికొందరు వారు ఒకే భాషలో మాట్లాడుచుండగా ఈ 17 భాషల నుండి అర్థమైనదని కూడా చెప్పుచున్నారు. ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో మాట్లాడుట విని, మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నాము. ఇదేమీ 6వ వచనం. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడివచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలువరపడిరి. ఇదేమి అన్నారు. 8వ వచనం. ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే. ఇదేమి అన్నారు. 8వ వచనం. ప్రియులారా, అర్థమైందండి. కాబట్టి జాగ్రత్త. బైబిల్ని వక్రంగా చెప్పొద్దు. వాస్తవాన్ని వాస్తవంగా చెప్పాలి. వీరు మన భాషతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. అంటే అప్పటికప్పుడు వారు నేర్చుకోకపోయినా పరిశుద్ధాత్మ ద్వారా వారికి అర్థమయ్యే భాష తేటగా చెప్పుచూ ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. ఈ 11వ వచనం. అది గొప్ప కార్యం. అందును బట్టి వారు మాట్లాడుచుండగా ఎవరి భాషలో వారికి అర్థమగుచున్నట్టు తెలియచూ ఉన్నది. ఎవరి భాషలో వారు మాట్లాడుతున్నట్లు వారికి అర్థమవుతా ఉంది. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఎక్కడా కనిపించటలేదు. ఏమండి, మాట్లాడే భాష అర్థమవుతుందా? ఆత్మను వరముగా పొందినప్పుడు జరిగిన సూచనలు అద్భుతమైనవి చెప్పుట కంటే ఈ సంభవమును మరి ఒక రీతిగా తృప్తి కలుగునట్లు వర్ణించలేము. పాత నిబంధనలో దీనిని పోలిన 3 సంభవాలు ఉన్నవి. పాత నిబంధనలో దీనిని పోలిన 3 సంభవములు ఉన్నవి. ఒకటి, మోషే అరణ్యములో గుడారమును ప్రతిష్ఠించుటకు దానిని వేసిన తరువాత యెహోవా తేజస్సు ఆ గుడారమును నింపెను అన్నాడు కదా. మోషే అరణ్యములో గుడారమును ప్రతిష్ఠించుటకు దానిని వేసిన తరువాత యెహోవా తేజస్సు ఆ గుడారమును నింపెను. నిర్గమాకాండం 4వ అధ్యాయం 34, 35 వచనాలు. నిర్గమాకాండం 40వ అధ్యాయం 34, 35 వచనాలు. ఇక రెండవది, సొలొమోను యెరూషలేములో దేవుని మందిరమును కట్టి దానిని ప్రతిష్ఠించగా యెహోవా తేజో మహిమ యెహోవా మందిరమును నిండుకొనెను కదా. సొలొమోను యెరూషలేములో దేవుని మందిరము కట్టి దానిని ప్రతిష్ఠించినప్పుడు ఏం జరిగిందండి? దానిని ప్రతిష్ఠించినప్పుడు యెహోవా తేజో మహిమ యెహోవా మందిరమును నిండుకొనెను అని మనం చూస్తాం. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 10, 11 వచనాలు. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 10, 11 వచనాలు. అలాగే మూడవది, సొలొమోను కట్టిన మందిరము నాశనమైన తరువాత
సొలొమోను కట్టిన మందిరము నాశనమైన తరువాత భావికాలములో నెలకొల్పబడబోవు భావికాలములో నెలకొల్పబడబోవు యెహోవా ఆదర్శ మందిరమును యెహెజ్కేలు తన దర్శనములో యెహెజ్కేలు తన దర్శనములు యెహోవా తేజో మహిమ మందిరములో ప్రవేశించెను. యెహోవా తేజో మహిమ మందిరములో ప్రవేశించెను అని మనము చూస్తున్నాం. యెహోవా మందిరములో ప్రవేశించెను. యెహెజ్కేలు గ్రంథం 43:45. యెహెజ్కేలు 43:45. ఈ రీతిగా కాక పెంతెకొస్తు నాడు సంఘ ప్రతిష్ఠ కాలమున సంఘము ఆయన ఆత్మతో నిండుకొనెను. సంఘము ఆయన ఆత్మతో నిండుకొనెను. సంఘము పొందిన శక్తికి ఇదే కారణం. సంఘము శక్తి పొందింది అనటానికి ఇదే కారణం. పరిశుద్ధాత్మ దిగి వచ్చిన తోడనే 3 సూచనలు కలిగినవి. పరిశుద్ధాత్మ దిగి వచ్చిన తోడనే 3 సూచనలు కలిగినవి. ఏమిటా సూచనలు? 1 వినబడినది. అది ఒక ధ్వని. 1 వినబడినది. అది ఒక ధ్వని. 2 1 కనబడినది. అది అగ్నిజ్వాలల వంటి నాలుకలు. 3 పరిశుద్ధాత్మను పొందిన ఫలితము. భాషలతో మాట్లాడగలిగిన శక్తిని పొందుట. కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. 13వ వచనంలో కదా, కొందరైతే క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. వీరు కొత్తది, అసాధారణమైనది ఏదైనా జరిగితే నవ్వుతూ తిరస్కరించే రకం. గనుక వారి పని ఎగతాళి చేయడమే గాని గ్రహించేవారు కాదు. వారు ఎగతాళి చేసేవారే గాని వారు గ్రహించేవారు కాదు. పెంతెకొస్తు దినాన కనిపించిన ఈ సూచనలు ముఖ్యమైనవి కావు. పెంతెకొస్తు దినాన కనిపించిన ఈ సూచనలు ముఖ్యమైనవి కావు. ఈ భాషల కొరకు వెదకాలని దేవుడు ఎప్పుడూ ఎక్కడనూ చెప్పలేదు. సంఘ చరిత్రలో అంతటిలో ఈ సూచన కనిపించుట అరుదు. ఇంకెక్కడా కనిపించినట్టు లేదు. గనుక ఈ సూచనల కొరకు మనము ఎదురు చూడ అక్కరలేదు. ఈ సూచనల కొరకు మనము ఎదురు చూడ అక్కరలేదు గాని పరిశుద్ధాత్మతో నింపబడవలెనని హెచ్చరికలు కలవు. పరిశుద్ధాత్మతో నింపబడాలని హెచ్చరికలు కలవు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం ప్రకారంగా ఆత్మతో నింపబడిన వానికి మద్యము త్రాగిన వారికి పోలికలు కలవు. ఆత్మతో నింపబడిన వానికి మద్యము త్రాగిన వారికి పోలికలు కలవు.
మద్యము త్రాగినవాడు మద్యము స్వాధీనమైపోతాడు. మద్యము త్రాగినవాడు మద్యము స్వాధీనమైపోతాడు. ఆ మత్తులో ఏం చేస్తున్నాడో తనకు తెలియదు. అది మరి ఆత్మతో నింపబడినవాడు పరిశుద్ధాత్మ స్వాధీనములో ఉంటాడు. ఆత్మతో నింపబడినవాడు పరిశుద్ధాత్మ స్వాధీనములో ఉంటాడు. మద్యము త్రాగిన వాడు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు. అలాగే పరిశుద్ధాత్మతో నిండిన వారు క్రీస్తును గూర్చి ఎక్కువగా మాట్లాడుచుంటారు. అర్థమైందండి? మద్యం తాగినోడు పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు. ఆత్మతో నిండిన వాడు ప్రయోజనకరమైనది మాట్లాడతాడు. వాడు ఎక్కువగానే మాట్లాడతాడు. ఆత్మను పొందిన వాడు ఎక్కువగానే మాట్లాడతాడు. కానీ వాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు. వీడు ప్రయోజనకరమైనది మాట్లాడతాడు. అందువలన కొందరు వీరు మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యించారు. అది 13వ వచనంలో చెప్పబడింది. పెంతెకొస్తు తర్వాత ప్రత్యేక సందర్భములలో ఒక ప్రత్యేకమైన సూచన కొరకు భాషలతో మాట్లాడు వరము అనుగ్రహించబడినది. అన్యులకు సువార్తనందించు ప్రారంభ దశలో రోమీయుడగు కొర్నేలి ఇంటిలో ఈ వరుస ఇయ్యబడినట్లుగా మనము చూస్తాం. వారు మాట్లాడిన భాషలు కూడా తెలిసిన భాషలుగా కనబడుచూ ఉన్నవి. వారు మాట్లాడిన భాష తెలిసిన భాష. ఎలైనగా వారు భాషలలో మాట్లాడుచు దేవుని గణపరచుచుండిరని చదువుతాం. వారు భాషలలో మాట్లాడుచు దేవుని గణపరచుచూ ఉన్నారు. భాషలలో మాట్లాడడం అంటే అర్థమయ్యే భాషనా, అర్థం కాని భాషనా? అర్థమయ్యేదే. భాష మాట్లాడేటప్పుడు అర్థమయ్యే భాష మాట్లాడాలి. అర్థం కాకుండా అనేక భాషలు మాట్లాడుట కంటే అర్థముతో కూడిన మాటలు 5 అయినా చాలని చెప్పాడు. చెప్పలే? మీరు కొంచెం ఆలోచన చేయండి దేవుని వాక్యాన్ని. భాషకు అర్థము చెప్పేవారు ఉన్నప్పుడే భాష మాట్లాడాలి, లేకపోతే మాట్లాడకూడదు. మరి ఇప్పుడు మాట్లాడే భాషల్లో అర్థం చెప్పేవారు ఎవరున్నారు? కనుక కొన్ని విషయాలు ఆలోచన చేయండి. ఇక్కడ మనము కొర్నేలి ఇంటి విషయంలో, ఇంటి దగ్గర సంగతి మనం గుర్తించవచ్చు. మరి ఒకసారి ఎఫెసులో తూర్పు దేశస్థులకు సువార్తను ప్రవేశపెట్టినప్పుడు ఈ వరమియబడినట్లు చూడొచ్చు. ఇక్కడ ఎఫెసులో తూర్పు దేశస్థులకు సువార్తను ప్రవేశపెట్టినప్పుడు వారు భాషలలో మాట్లాడుటకు ప్రవచించుటకును మొదలుపెట్టిరని చదువుతాం. గనుక అపోస్తలుల కార్యములలో భాషలతో మాట్లాడిన వారు తెలిసిన భాషలలోనే మాట్లాడుచూ ఉండిరి. అట్లు తెలిసిన భాషలలో మాట్లాడుట అప్పటి నుండి నేటి వరకు లేదని అందరికీ తెలిసిపోయింది. ఇంకా ఆ రోజు జరిగిన సంగతే ఇంకా ఎప్పుడు ఎన్నడూ జరగలే. వాటి కొరకు మనం ఆశించ అక్కరలేదు. ఎందుకంటే ఆ రోజు అవసరం గనుక పరిశుద్ధాత్ములు దిగి వచ్చినప్పుడు అందరూ వాక్శక్తితో నింపబడిన వారై తమ తమ స్వభాషలో మాట్లాడారు. నేటి భాషలలో మాట్లాడువారు ఎవరికిని అర్థం కాని భాషలలో మాట్లాడుచున్నారు. అందువలన పెంతెకొస్తు నాడు వచ్చిన భాషలకును ఈనాడు మాట్లాడే వారి భాషలకును ఎంతో తేడా ఉన్నదని మనము గుర్తించెదముగాక. ఏమండి? వెరీ క్లియరా? సభ సైలెంట్. ఆ మాట్లాడే వరకే అర్థం కావట్లేదు అన్నాడు, చెప్పట్లేదు.
అన్న అర్థమైందనంటే అది ఆత్మ మాట్లాడింది నీకు తెలియదులే అంటున్నారు. అదే వాళ్ళకి తెలిసిందనమాట. ఆ, ఎందుకండి ప్రజలతో అలా ఆటలాడుకోవడం మంచిది కాదు. ఎంత రాంగ్ ట్రాక్లో ఉన్నారు మనకు అర్థమైపోతుంది. దయచేసి ఏమనుకోకండి ఈ కూడికలో ఉన్నవారు. ప్రియులారా, సరి అయిన సువార్త ప్రవేశించినప్పుడు కూడా పరిశుద్ధాత్మ వరము అనుగ్రహింపబడినది గాని ఖచ్చితముగా వారు భాషలతో మాట్లాడినట్లు ఎక్కడా పేర్కొనబడలేదు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం ఈ దినములలో భాషలతో మాట్లాడు వరమును పొందవలనని నిరీక్షింపకూడదు. భాషలతో మాట్లాడాలని, ఆ వరం కావాలని ఓ ఎదురు చూస్తూ ప్రార్థనలు చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. అంతే, అలా చేయకూడదు. దాని కొరకు వెదికే ప్రయత్నం కూడా చేయకూడదు. ఈవేళ నేను ఎప్పుడో 30 ఏండ్ల క్రితం చూసా, స్టేజ్ మీద నుండి భాషలు నేర్చుకునే వాళ్ళు రండి మీకు మేము భాషలు నేర్పుతామని చెప్పేసి వీళ్ళు మాట్లాడి ఏదో అంటారు కదా, అలా భాషలు నేర్పుతా ఉంటే వీళ్ళు ఇక్కడ అంటా ఉన్నారు. అలా నేర్పించేవాళ్ళండి. నాకు ఆశ్చర్యం వేసింది, ఏందబ్బా వీళ్ళు ఇలా నేర్పిస్తున్నారు. ఎప్పుడు 30 years బ్యాక్ అది. ఆ రోజు నుండి ఆలోచన చేస్తూనే వచ్చాను, ఏంటి ఈ భాష. చివరికి అర్థమైంది ఏంటంటే అది పరిశుద్ధాత్మ భాష కాదు, వీరి స్వభాష. అలాగున వీరు మాట్లాడుతున్నారు. అది ఎక్కడి నుంచో పొక్కి 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 వచ్చింది. అదే మాటలు ఇక్కడ కూడా పొక్కి 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 మాట్లాడుతూ ఉన్నారు అని నాకు తర్వాత అర్థమైంది. మీకు ఈరోజు అర్థమైంది. నిజమేనంటారా? నిజమేనండి. ఒకవేళ మీకేమైనా డౌట్ ఉంటే మన కూడిక అయిన తర్వాత నిలిచి ఉండండి. ఖచ్చితంగా మీకు ఇంకా క్లారిటీగా ఆన్సర్ నేను ఇస్తా. కనుక భాషలతో మాట్లాడు వరాన్ని పొందాలని నిరీక్షింపకూడదు. దానిని వెదికే ప్రయత్నం కూడా చేయకూడదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12 నుండి 14 అధ్యాయాలు. 12 నుండి 14 అధ్యాయాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12 నుండి 14 అధ్యాయంలో పౌలు యొక్క చర్చలోని ఆత్మవరముల జాబితాలో భాషలతో మాట్లాడు వరమును అడుగున లేక ఆఖరున పేర్కొనెను. అడుగున లేక ఆఖరున పేర్కొన్నాడు. దానికంటే ఎక్కువైన వరములు అనగా ప్రవచించుట, బోధించుట, మున్నగు వరములు అనగా ప్రవచించుట, బోధించుట, మున్నగు వాటి కొరకు పాటు పడవలెనని హెచ్చరించాడు. ప్రవచించుట, బోధించుట, వాటి కొరకే పాటుపడాలని హెచ్చరించాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం మొదటి వచనం. అర్థమైందండి? ఇప్పుడు మనము 14వ వచనం నుండి 36వ వచనం వరకు చదువుకున్న విషయాలు. ఇందాక ప్రారంభంలో మనము 25 నుండి 28 వచనాలు చదువుకున్నాం. తరువాత 14 నుండి 21 వచనం చదువుకున్నాం. ఈ 14 నుండి 36 వచనాలు ఇప్పుడు మనము క్లుప్తంగా వినే ప్రయత్నం చేద్దాం. ఓకేనండి? పెంతెకొస్తు నాడు పేతురు చేసిన ప్రసంగం ఈ గ్రంథములో తరువాత పేర్కొనబడిన ప్రసంగములకు మాదిరిగా ఉన్నది. పేతురు చేసిన ప్రసంగం ఈ గ్రంథములో తరువాత పేర్కొనబడిన ప్రసంగములకు మాదిరిగా ఉన్నది. కార్యముల గ్రంథములో పూర్తి ప్రసంగములు గాని
మరికొన్ని ఇతర ప్రసంగముల నుండి ఎత్తి చెప్పబడిన భాగములు గాని మొత్తం 24 ప్రసంగాలున్నాయి. ఏమండి? ఈ అపోస్తలుల కార్యముల గ్రంథములు పూర్తి ప్రసంగములు గాని మరికొన్ని ఇతర ప్రసంగముల నుండి ఎత్తి చెప్పబడిన భాగములు గాని మొత్తం ఎన్ని ప్రసంగాలున్నాయి? 24 ప్రసంగాలున్నాయి. వీనిలో పేతురు చేసినవి 9, పౌలు చేసినవి 9. పేతురు చేసినవి 9, పౌలు చేసినవి 9. ఇక తర్వాత గమాలియేలు ఒక ప్రసంగం, స్టెఫను ఒక ప్రసంగం, యాకోబు ఒక ప్రసంగం, దేమేత్రి ఒక ప్రసంగం, ఒక పట్టణపు గుమస్తా ఒక ప్రసంగం, పీను టౌన్ క్లర్క్ అంటారన్నమాట. వీరు ఒక్కొక్కరు చేసిన ప్రసంగములలో కొన్నింటిలో 4 సామాన్య విషయములు కనబడుచున్నవి. 4 సామాన్య విషయములు కనబడుచు ఉన్నవి. ఈ 4 సామాన్య విషయములు ఏమిటి? 1 రాసుకున్నారా పేర్లు? పేతురు చేసిన ప్రసంగాలు 9, పౌలు చేసిన ప్రసంగాలు 9. అక్కడికి ఎన్ని? 18. 19 గమాలియేలు, 20 స్టెఫను, 21 యాకోబు, 22 దేమేత్రి, ఒక పట్టణపు గుమాస్తా, 23 ఫీను. వీరు ఒక్కొక్కరు చేసిన ప్రసంగములలో 4 సామాన్య విషయాలు. 1 దేవుడు నిరూపించబడగలిగిన గుణాతిశయములు గల, దేవుడుగా నిరూపించబడగలిగిన గుణాతిశయములుగా గల యేసు సిలువ వేయబడినని. 2 దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెనని. దేవుడుగా నిరూపింపబడగలిగిన గుణాతిశయములు గల యేసు సిలువ వేయబడినని. వీరు ఒక్కొక్కరు చేసిన ప్రసంగాలలో 4 సామాన్యమైన విషయాలు. 1 సిలువ వేయబడ్డాడు, అంటే దేవుడుగా నిరూపింపబడగలిగిన విషయాలు. 2 దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. 3 ఇది దేవుని వాక్యానుసారమైనది గనుక యేసుక్రీస్తు రక్షకుడని రుజువు అవుతున్నదని. ఇది దేవుని వాక్యానుసారమైనది గనుక యేసుక్రీస్తు రక్షకుడని రుజువగుచున్నది అని. 4 కావున వినువారు మారు మనసు పొంది రక్షింపబడవలనను విషయములు. కావున వినువారు మారు మనసు పొంది రక్షింపబడవలనను విషయములు. అప్పటి నుండి ఈ 4 సత్యముల క్రైస్తవ బోధనలలో పునాది సత్యములుగా నిలిచిపోయినవి. ఏవి? దేవుడుగా నిరూపింపబడగలిగిన గుణాతిశయములు గల యేసు సిలువ వేయబడ్డాడు. 2 దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడు. 3 ఇది దేవుని వాక్యానుసారమైనది గనుక యేసు రక్షకుడని రుజువు అవుతున్నది. 4 మారు మనసు పొంది రక్షింపబడాలి. ఈ 4 విషయాలు 24 ప్రసంగాలలో మనకు అర్థమవుతా ఉన్నాయి. అందులో పౌలు ముఖ్యమైన 3 ప్రసంగాలు చేశాడు. 3 ప్రసంగాలు.
9 ప్రసంగాలు చేశాడు. అందులో ముఖ్యమైనవి 3. ఒకటి, యూదులైన ఇశ్రాయేలీలకు చేసిన ప్రసంగం, అది 13వ అధ్యాయం. యూదులైన ఇశ్రాయేలీలకు చేసిన ప్రసంగం 13వ అధ్యాయం. రెండవ ప్రసంగం, అన్యులైన గ్రీసు దేశస్థులకు చేసిన ప్రసంగం, 17వ అధ్యాయం. అన్యులైన గ్రీసు దేశస్థులకు చేసిన ప్రసంగం, 17వ అధ్యాయం. ఆ తర్వాత యూదులలో నుండి అన్యులలో నుండి రక్షింపబడిన వారు క్రైస్తవులు, క్రైస్తవ సంఘం. యూదులలో నుండి అన్యులలో నుండి రక్షింపబడిన వారు క్రైస్తవ సంఘం. ఈ క్రైస్తవ సంఘానికి చేసిన ప్రసంగం 20వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం. ఇవే ఈ గ్రంథం అంతటిలో ముఖ్యమైన 3 ప్రసంగాలు. పౌలు చేసినవి, పేతురు చేసినవి 9, పౌలు చేసినవి 9, గమాలియేలు, స్టెఫను, యాకోబు, దేమేత్రి, ఒక పట్టణపు గుమాస్తా, ఇట్లా వీరు చేసినటువంటివి 24 ప్రసంగాలైతే అందులో పౌలు చేసినవి ముఖ్యంగా 3. ఈ 24 ప్రసంగాలలో ముఖ్యమైన సారాంశం, దేవుడుగా నిరూపింపబడగలిగినటువంటి విషయాలు ఏమిటి? యేసు సిలువ వేయబడ్డాడు. 2, దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడు. 3, యేసుక్రీస్తు రక్షకుడని రుజువైంది కనుక 4, వినివారు రక్షించబడాలి. ఇది అర్థమైందండి? కనీసం అనరు, అనరు, తల ఇలా ఊపురు, అలా ఊపురు, చెయ్యి ఇలా అనరు, అలా అనరు, ఏమనరే? ఓకేనండి. ఇవి ముఖ్యమైనది. ఆయనను పేతురు సందేశమే గాక ఆయన యందున్న వాళ్ళ శక్తియే ఆనాడట్టి అద్భుతమైన ఫలితములు కలుగుటకు కారణమాయనని మనము గమనించాలి. తరువాత కాలములో క్రైస్తవ బోధ యొక్క శక్తి కూడా ఇదే రహస్యమును సత్యము స్థిరముగా నిలిచిపోయినది. నిజంగా ఆ రోజు చేసిన పేతురు ప్రసంగం అండి, ఎంత గొప్ప పవర్ఫుల్ మెసేజ్ చెప్పడానికి వల్ల అద్భుతమైన ఫలితములు కలుగుటకు కారణమైంది. తరువాత కాలములో క్రైస్తవ బోధ యొక్క శక్తి కూడా ఇదే రహస్యమును సత్యము స్థిరముగా నిలిచిపోయింది. ఈరోజు చాలామంది మాది అపోస్తలుల బోధ అని చెప్తున్నారు. బోధలో అన్ని బయటి సంగతులు పిట్టకథలే చెప్తున్నారు. నిజమా కాదా? ఏమండి, కొంచెం అనండి బాబు. నేను బలవంతంగా ఒప్పిస్తున్నానా మిమ్మల్ని, లేక ఇవి వాస్తవాలేనా? బోధ అంటున్నారు. బోధ అన్నప్పుడు ఈ 24 ప్రసంగాలలో ముఖ్యమైనదేదో అవి చెప్పాలి. అవి చెప్పకుండా వేరే ఏవో చెప్పి మాది అపోస్తలుల బోధని చెప్తున్నారు. ఎంత విచారం! అసలు పేతురు ప్రసంగం పేతురు ఆ పదనకొండ గురు పేతురుతో కలిసి 12 మంది కదా. పేతురుతో కలిసి 12 మంది కదండి. 1:26 కావున నా హృదయము ఉల్లసించెను. 1:26 11 మంది అపోస్తలులతో కూడా లెక్కించబడ్డాడు. ప్రభువు జీవించుచున్న దినాలలో కూడా శిష్యుల తరపున పేతురే మాట్లాడుచుండేడివాడు.
యేసు ప్రభు భూమి మీద ఆయన బ్రతికి ఉన్న దినాలలో ఎక్కువగా ఎవరు మాట్లాడేవాడండి? పేతురే మాట్లాడేవాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాలు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 15-16 వచనాలలో ఆయన ఎక్కువగా మాట్లాడినట్లుగా మనము చూస్తాం. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగిన. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాడు. ఎవరు మాట్లాడారు? పేతురే. యోహాను సువార్త 6వ అధ్యాయం ప్రభుతో మాట్లాడడానికి చొరవ చూపినవాడు, త్వరగా సమాధానమిచ్చేవాడు పేతురే. అపోస్తలుల పేర్లు 4 సార్లు కనబడతాయి క్రొత్త నిబంధనలో. 4 సార్లు కనబడిన మొట్టమొదటి పేరు పేతురుదే ఉంటుంది. మొట్టమొదటి పేరు పేతురుదే ఉంటుంది. మీరు చూడండి, ఎందుకంటే పేతురే త్వరగా మాట్లాడేవాడు. అందుకే ఇక్కడ ప్రసంగం చేసే ధన్యత కూడా మొట్టమొదట పేతురికి దక్కింది. ఇక్కడ మీరు చూడండి, 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 67-69 వచనాలు. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాడు. ఎవరు? మన భక్త పేతురే. బక్క పేతురు కాదండి, భక్త పేతురు. కనుక దేవుని వాక్యములో 12 మంది శిష్యులున్న అందరికంటే ముందు సమాధానం ఇచ్చేవాడు, మాట్లాడేవాడు ఈయనే. ఇప్పుడు కూడా పేతురు శిష్యులందరి తరపున మాట్లాడుచున్నాడు. ఒకప్పుడు ఒక చిన్న అమ్మాయికి భయపడి ప్రభువు నేనెరుగనని బొంకిన పేతురు, అవును కదండి, అదే పేతురు పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత ఆత్మపూర్ణుడైన పేతురు, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురముండు సమస్త జనులారా అని ప్రారంభించాడండి. ప్రారంభించాడు. ఎక్కడ? 14వ వచనం, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక, చెవియొగ్గి నా మాటలు వినుడి అని మాట్లాడుతున్నాడు. ఎంత ధైర్యముగా మాట్లాడుతున్నాడో! పరిశుద్ధాత్మ దిగి వచ్చిన తర్వాత పేతురు విశ్వాసం కంచుకోటగా మారిపోయిందండి. పేతురు విశ్వాసం కంచుకోటగా మారిపోయి, ప్రియులారా, మీరాయనను సిలువ వేసినను దేవుడు ఆయనను లేపెనని బహుధైర్యముగా మాట్లాడుచూ ఉన్నాడు. చిన్న పిల్లకు భయపడిన వాడు ఇప్పుడు ఎంత గంభీరమైన ప్రసంగం చేస్తున్నాడు. దేవుని భయము కలిగి యూదయ ప్రజలతో, యూదయ ప్రజలారా, యూదయ మనుషులారా అని బహుధైర్యముతో మాట్లాడుతున్నాడు. దేవుని భయము కలిగిన యూదులు ఉదయకాలమున ద్రాక్షారసము త్రాగేడి వారు కాదు. మాంసము తింటేనే గాని వారు ద్రాక్షారసము త్రాగరు. అంటే ఉదయకాలమున ద్రాక్షారసము త్రాగేడి వారు కారు. వారు ఎప్పుడు తాగుతారంటే మాంసం తింటేనే గాని త్రాగరంట. మాంసం ఎప్పుడు తింటారు? సాయంకాల సమయంలో మాంసాన్ని తినేవాళ్ళంట. అందును బట్టి మీరు ఊహించుచున్నట్లు వీరు మత్తులు కారు,
ప్రొద్దు పొడిచి జామైనా కాలేదు అని ఆయన చెప్పుచున్నాడు. 15వ వచనములు, ప్రొద్దు పొడిచి జామైనా కాలేదు, ప్రొద్దు పొడిచి జామైనా కాలేదు అని చెప్తున్నాడు. ప్రియులారా, మనం ఆలోచన చేయాలి. ఆయన వర్తమానం ఎంత బలంగా కనబడుతూ ఉందో మనకు అర్థమవుతుంది. నిజమే. దైవలేఖనంలో ప్రొద్దు పొడిచి జామైనా కాకముందే మీరు అలా మాట్లాడుతున్నారు అని మాట్లాడాడు. అసలు మనం ఎలా ఉండాలి? తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, 5:7, నిద్రపోవువారు రాత్రివేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు. మనమెవరం? పగటివారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక అన్నాడు. ఇక్కడ మాట్లాడిన మాట, నిద్రపోవువారు రాత్రివేళ నిద్రపోతారు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉంటారు. మరి మనమెవరం? పగటివారం. సరే, ఇక్కడికి నేను ఈ వర్తమానం ముగిస్తా, తర్వాత దీని ప్రస్తావన చెప్తా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ప్రొద్దు పొడిచి జామైనా కాకముందే మీరిలా మాట్లాడుతున్నారు కదా, అది తప్పు కదా అని మాట్లాడుతున్నాడు. ఒకవేళ మత్తుగా ఉన్నవారు రాత్రివేళ మత్తుగా ఉంటారు, ప్రొద్దు పొడిచి జామైనా కాకముందే ఇట్లాంటి మాట ఏంటి? ఇందులో మనం నేర్చుకోవలసిన మాట, మనం మత్తుగా ఉండకూడదు, మనము పగటి వారముగా ఉండాలి, మనము రాత్రి వారముగా ఉండకూడదనే సత్యాన్ని మనము గుర్తిస్తాం. ఇక పేతురు ఇక్కడ యోవేలు ప్రవచనం ఎత్తి చెప్పుచూ ఉన్నాడు. ఆ సంగతిని కూడా కొంచెం మీరు అడిగారు కాబట్టి నేను ఇంకా వివరంగానే చెప్పుకుంటూ వెళ్తాను. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ ఘననామానికి స్తోత్రం. లేఖనాలలో ఎన్నో వాస్తవిక సత్యాలు మా గమనానికి తెచ్చి మా గతిని మేము మార్చుకొని గురి యొద్దకే వెళ్ళునట్లు, గమ్యము చేరునట్లు మమ్మును మీరు జ్ఞాపకం చేసుకుని గుర్తించినందుకై స్తోత్రం. ప్రభువా, తేటైన విషయాలు మేము అర్థం చేసుకుని మీకు మహిమ తెచ్చే వారముగా ఉండటానికి మీ సెలవైనందుకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లించుచు మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున స్తుతించి స్తోత్రించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతికిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులారా,